నీవు నింపిన మంచి ద్రవ్యముల చేత నింపబడిన ఇండ్లను నీవు చదువుకోయిన ప్రభబడిన బావులను నీవు నాటని ద్రాక్ష తోటలు ఒలివల తోటలను నీవు ఇచ్చిన తర్వాత నీవు తిని ఉన్నప్పుడు దాసులు ప్రభమైన ఐగుప్తు దేశంలో నుండి నిన్ను రప్పించిన యెహోవాను మరవకుండా నీవు జాగ్రత్త పడు. నీ దేవుడైన యెహోవాకు భయపడి ఆయనను సేవించి ఆయన పేరట ప్రమాణం చేయవలెను. మీరు ఇతర దేవతలను అనగా మీ చుట్టూనున్న జనములను దేవతలను సేవించకూడదు. మీ మధ్యను మీ దేవుడైన యెహోవా రోషం గల దేవుడు కనుక నీ దేవుడైన యెహోవా కోపాగ్ని ఒకవేళ నీ మీద రగులుకొని దేశములు ఉండక నిన్ను నశింపజేయదు. దేవుని ద్వారా ప్రత్యేకంగా ఉదయకాల సమయంలో దేవుడు రవీంద్రనాథ్ గాంధీ గారు, సత్యమణ గారు, అన్నా గారు, ప్రియాంక, రాబిన్ ఈ కుటుంబం మరి దేవుడు ప్రేమించి ఈ నూతన గృహాన్ని వారికి అనుభవించాడు. అంటే ఒకటి ఏంటంటే ఉదయకాల సమయంలో ఇదివరకే వారికి గృహం ఉంది. మరి ఆ గృహానికి వెళ్ళిన తర్వాత 4వ ఫ్లోర్కి లిఫ్ట్ వెళ్ళడానికి లేదు, లిఫ్ట్ ఎక్కాలి కనుక ఆ సౌకర్యం లేదని చెప్పి సౌకర్యార్థమై మరి ఇక్కడ ఈ లిఫ్ట్ ఉన్న ఈ అపార్ట్మెంట్ ఈ గృహాన్ని సౌకర్యానికి వారు తీసుకోవడం జరిగింది. దేవుడు మరి సకల కార్యాల్లో ఆయన మరి తన కృపను చూపించి వీళ్లకు మరి చూపించిన ఈ గొప్ప సహాయాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లించబడలేమని ఉదయకాల సమయంలో చెప్తున్నాం. రవీంద్రనాథ్ గాంధీ గారు మరి యమునా గారు వారి ఇంటికి ఏమైనా 4 ఫ్లోర్లు ఎక్కి ఇంటికి వెళ్ళి ప్రార్థన చేయాలి. అక్కడి నుంచి లిఫ్ట్ వచ్చి ప్రార్థన చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. అలాంటి పరిస్థితి మరి వారికి కల్పించారు. అందుని బట్టి దేవుని వందనాలు. మరి దేవుని వాక్యం చెప్తుంది ఏంటంటే మంచి కార్యాలు, మంచి ఈవులు, దేవుడు మనకు మంచి ఈవులు అనుగ్రహిస్తున్నాడు. ప్రతి మంచి ఈవి ఆయన దగ్గర నుంచే ఉన్నదే చెప్పి ఆయన చెప్తూ ఉన్నట్లు మనం చూస్తున్నాం. ప్రియతమ బిడ్డలారా, ఈ విషయంలో మరి ఇశ్రాయేలు ప్రజలను మనం ఒకసారి ఆలోచించినట్టయితే వారు మరి నొమాడ్స్ అని చెప్పి వారిని పిలిచారు. నొమాడ్స్ అంటే వాండరర్స్ అనమాట. అంటే ఒక దగ్గర ఒక స్థానంలో ఉండరు వారు. ఒక స్థానం నుంచి ఇంకో స్థానానికి, ఇంకో స్థానం నుంచి ఇంకో స్థానానికి. అంటే 40 సంవత్సరాలు వారు అరణ్య మార్గంలో వారు తిరుగులాడారు. అక్కడి నుంచి ఎక్కడికి, ఇక్కడి నుంచి ఎక్కడికి టెంట్లు వేసుకోవడం, టెంట్లు అక్కడ టైం పని అయిపోయిందంటే వెంటనే టెంట్లు ఎత్తేసి ఇంకో దగ్గరికి వెళ్ళడం. వారు ఒక ప్రదేశంలో ఉండేవారు కాదు. ఎందుకంటే వారు స్థిరులు కాదు అని చెప్పి వారిని మరి ఏమన్నారంటే నొమాడ్స్. అంటే వారు ఒక దగ్గర ఉండరు. అంటే వారు ఆ జాతి ఏంటంటే ఒక దగ్గర ఉండే జాతి కాదు అని చెప్పి అన్నారు. కానీ ఒకటి దేవుని వాక్యం ఏం చెప్తుందంటే వారు ఒక ఉన్నతమైన
దేశానికి, ఒక ఉన్నతమైన పరిస్థితికి, ఒక ఉన్నతమైన సహవాసంలోనికి, ఒక ఉన్నతమైన ఒక స్థితిలోనికి వారు వెళ్ళడానికి వారి యొక్క ప్రయత్నం 40 సంవత్సరాలు. దేవుడు వారిని ఐగుప్తు నుంచి, ఐగుప్తు అంటే దాస్యానికి మరి సాదృశ్యంగా ఉంటున్నది. ఐగుప్తులో మరి ఫరో పెట్టిన ఆ యొక్క బాధలు వారు పడలేక దేవుడు మోషే నాయకత్వం ద్వారా వారిని విడిపించి దేవుని యొక్క సంకల్పాన్ని వారి మీద నెరవేర్చి మరి వారిని నడిపించాడు. వారు చేతితో యుద్ధం చేయలేదు. మరి వారు బరువుగా ఉంటూ ఉన్నారు. వారి చేతిలో ఏమి ఆయుధాలు లేని పరిస్థితిలో ఉంటున్నారు. వారికి ఎలాంటి ధన సహాయం లేదు, కండబలం లేదు, బుద్ధిబలం కూడా లేదు. వారు ఏంటంటే వెట్టి చాకరీలు చేసే ప్రజలు. అలాంటి ప్రజలను దేవుడు ఒక ఉన్నతమైన స్థితికి, అక్కడికి పాలు తేనెలు ప్రవహించే దేశానికి వారిని తీసుకెళ్తానని చెప్పి వారికి వాగ్దానం చేశాడు. పాలు తేనెలు ప్రవహించే దేశం. మరి రవీంద్రనాథ్ డాలీ గారు మరి ఫిజియోథెరపిస్ట్గా ఆయన ఉంటున్నారు. మరి వారి సతీమణి గారు నర్సు, ఇంచుమించు మరి డాక్టర్ చేసే పనులన్నీ వారు చేస్తూ ఉంటారు. వారికి తెలుసు పాలు తేనె అనేది ఎలాంటి మరి ఔషధాలు కలిగి ఉందో. డాక్టర్స్ ఏం చెప్తారంటే, డాక్టర్ గారు చాలా నీరసంగా ఉందంటే రోజు ఒక గ్లాసు పాలు తాగండి. నాకు అనారోగ్యంగా ఉంది, మరి జలుబు అస్తమానం జ్వరం వస్తుందంటే రోజు ఒక చెంచాడు తేనె తాగండి. ఔషధ గణాలు ఉన్న ప్రదేశానికి, అంటే వారి వెట్టి చాకరీలతో ఉన్న ప్రదేశం నుంచి, వెట్టి చాకరీలు వారి యొక్క దాస్యం నుంచి విడిపించి వారికి మరి ఆరోగ్యము, మరి బలము, శక్తి, శాంతి, సమాధానం మా జీవితాల్లో అనుగ్రహించడానికి దేవుని యొక్క ప్రణాళికగా మనం చూస్తున్నాం. ప్రియమిత్రులారా, మరి ఉదయకాల సమయంలో బిడ్డలు వారి జీవితాల్లో అనేక శ్రమలు పడ్డారు. మరి 4 అంతస్తులు ఆ పాత ఇంట్లో ఎక్కి, 4 అంతస్తులు ఎక్కి మరి రావడం దిగడం. ఒకసారి ఎక్కిన తర్వాత ఏదైనా అవసరం అయితే మళ్ళా కింద దిగాలంటే ఎంత ప్రయాసతో దిగాలంటే అంత ప్రయాసతో దిగాలి. ఆ ప్రయాస దిగి మళ్ళీ తీసుకుని మళ్ళీ ఏదో మర్చిపోయానని చెప్పి మళ్ళా కిందకి దిగాలి. మరి ఇలాంటి పరిస్థితుల్లో దేవుడు వారికి ఒక శ్రేష్టమైన స్థితి, ఒక స్థితి నుంచి ఒక శ్రేష్టమైన స్థితిలోనికి వారిని తీసుకుని వచ్చాడు. అందరిని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియమిత్రులారా, ఇశ్రాయేలుకి ఏం చెప్తున్నాడంటే, మరి ద్వితీయోపదేశ కాండంలో ఆయన అంటాడు కదా, ఈరోజు చదివిన వాక్య భాగంలో 11 నుంచి 15 వచనాల లేఖన భాగంలో, నీవు నింపని మంచి ద్రవ్యము చేత నింపబడిన బావులను, నీవు త్రోవ పక్కనున్న త్రవ్వబడిన బావులను, నీవు నాటని ద్రాక్ష తోటలను, ఒలీవ తోటలను నీకు ఇచ్చేదను. దేవుని యొక్క వాగ్దానం. నీవు మరి తవ్వని బావులు, నీవు కట్టని మరి గృహాలు, నీవు నాటని చెట్లు, చక్కని నీటితో నిన్ను మరి దీవిస్తాను అని చెప్పి దేవుడు ఆయన చెప్తున్నట్లు మనం చూస్తాం. వేదన బిడ్డరా, మరి వారు ఈ గృహాన్ని నిర్మించడానికి వారు వచ్చి ఎలాంటి శ్రమ పడలేదు. ఓన్లీ జస్ట్ వారికి ఉన్న లోను, లేకపోతే అక్కడ సేలు పెట్టో ఏదో చేసి మొత్తం డబ్బు తీసుకొచ్చి బెల్డర్కి వేస్తే బెల్డరే మొత్తం అంతా కట్టేసి ఇచ్చేస్తాడు అంతే. ఈ రోజుల్లో చూసినట్లయితే బెల్డర్కి వేస్తే బెల్డర్ అంతా కట్టి ఇచ్చేస్తాడు అంతే. మరి అలాంటి పరిస్థితి ఈ ఉదయకాల సమయంలో మరి దేవుని యొక్క వాగ్దానం వారి జీవితంలో నెరవేరుతున్నది. లేదంటారా, మరి దాసులు దూరమైన ఐగుప్తు దేశం నుండి నిన్ను రప్పించదును, నిన్ను ఆ యొక్క శ్రమ నుంచి నేను విడిపించదును అని చెప్పి దేవుడు చెప్తున్నాడు. దేవుని యొక్క వాగ్దానం అక్షరాలా నిజమైంది అని చెప్పి కుటుంబం జ్ఞాపకం చేసుకోవాలి. కనుక దేవుడు ఏమంటున్నాడు చివరకు,
యు డోంట్ ఫర్గెట్ మీ. ఇవన్నీ నీకు అనుగ్రహించాను కరెక్టే, ఇవన్నీ నీకు అనుగ్రహిస్తాను కరెక్టే, కానీ డోంట్ ఫర్గెట్ మీ, నన్ను మర్చిపోవద్దు. దేవాది దేవుణ్ణి నీవు మర్చిపోవడానికి వీల్లేదు అని చెప్పి దేవుడు మరి చివరిగా ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ఇవన్నీ అనుభవించిన తర్వాత, అది ఇదంతా నా బుద్ధి బలం, నా బాహుబలం, నా కండబలం, మరి నాకున్న తెలివితేటలు, నాకున్న ఉద్యోగం, నాకున్న అది ఇది అని చెప్పి చెప్పుకోవడానికి లేదు, కానీ దేవుని కృపను కొనియాడేవారిగా ఈ కుటుంబం ఉండాలి అని చెప్పి దేవుని పేరట వారికి ఉదయకాల సమయంలో తెలియజేస్తున్నాను. వేదిక బిడ్డల ద్వితీయోపదేశ కాండం, డ్యూట్రానమీ అని చెప్పి ఇంగ్లీష్లో పిలుస్తారు. డ్యూట్రానమీ అంటే అర్థం ఏంటంటే, డ్యూట్రో అంటే మరొకసారి చెప్పబడింది అంటే వాయిస్. ఒకసారి దేవుడు వారికి చెప్పాడు, మరి నిర్గమాకాండంలో మరి ఆ వారికి ఉన్న కట్టడల గురించి, వారు వెళ్ళే మార్గం గురించి దేవుడు వారికి చెప్పాడు. రెండోసారి మళ్ళా పదే సార్లు మళ్ళా దేవుడు వారికి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. డోంట్ ఫర్గెట్ మీ, నన్ను మర్చిపోవద్దు అని చెప్పి దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నట్లు మనం చూస్తాం. దేవుని పెట్టారా, మీరు దేవుణ్ణి మర్చిపోవడానికి వీలు లేదు అని చెప్పి ఉదయకాల సమయంలో మీరు జ్ఞాపకం చేసుకోవాల్సిన వారిగా ఉంటున్నారు. మరి చక్కని కుటుంబం, మీ కుటుంబం. మరి రఘునాథ్ యాదవ్ గారు అప్పుడప్పుడు చర్చిలో బైబిల్ చెప్తుంటారు. మరి పాప చక్కని పాటలు, చక్కని నాట్యాలు చేస్తూ ఉంటుంది. బాబు మన అనుకుంటాను బైబిల్ క్విజ్లో కూడా పార్టిసిపేట్ చేశాడు. ఇన్ఫర్మేషన్ డే సందర్భంగా బైబిల్ క్విజ్ నిర్వర్తిస్తే ఆ బైబిల్ క్విజ్లో కూడా పార్టిసిపేట్ చేశాడు. పాప పాట పాడింది కనుక దేవుని భక్తుల చేత మీరు నింపబడ్డారు, దేవుని యొక్క కృప చేత మీరు నింపబడ్డారు. ఈ యొక్క క్రమంలో మీరు ఈ గృహంలో ఉంటూ ముందుకు వెళ్ళవలసిన వారిగా ఉంటూ ఉన్నారు. యు షుడ్ నాట్ ఫర్గెట్, నెవర్ ఫర్గెట్. మరొకసారి పదే సార్లు దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. మన జీవితాల్లో ఉదయకాల సమయంలో పదే సార్లు ఒకసారి చెప్పింది మనం మర్చిపోతాం. మానవ మరి సహజ నైజం ఏంటంటే మర్చిపోవడం అనేది మానవ నైజం. టు ఫర్గెట్ ఈజ్ హ్యూమన్ అని చెప్పి ఇంగ్లీష్లో ఒక సేయింగ్ ఉంటుంది. టు ఫర్గెట్ ఈజ్ హ్యూమన్, టు ఫర్గివ్ ఈజ్ గాడ్. దేవుడు మర్చిపోయే దేవుడు, క్షమించే దేవుడు. మానవుడు మరి మర్చిపోయే సహజ సిద్ధంగా మరి ఆ లక్షణం కలిగి ఉంటూ ఉన్నాడు. మీరు మర్చిపోవడానికి వీల్లేదు అని చెప్పి ద్వితీయోపదేశ కాండంలో మరొకసారి వారికి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, మరి మీ పాత స్థితిని మీకు బాగా తెలుసు, పాత స్థితి బాగా తెలుసు కనుక ఆ పాత స్థితి నుంచి దేవుడు ఒక నూతనమైన స్థితిలోనికి మిమ్మల్ని తీసుకొచ్చాడు. మరి ఎలాంటి పరిస్థితి నుంచి మిమ్మల్ని తీసుకొచ్చాడో మీరు ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. మరి నిర్మలా గారు అక్కడ శ్రీకాకుళంలో వారు ఉద్యోగం చేస్తూ ఉంటారు. మరి అప్పుడప్పుడు 10 గంటలకు ఒక్కోసారి రాలేని పరిస్థితిలో ఈ కోవిడ్లో చాలా మటుకు ఆవిడ అక్కడే ఉండిపోయారు. ఇలాంటి పరిస్థితిలో దేవుడు మీ కుటుంబాన్ని కాచి కాపాడారు. మీరు మర్చిపోకూడదు. యు షుడ్ నాట్ నెవర్ ఫర్గెట్. దేవుని దీవెనలు మీరు ఎప్పుడూ మర్చిపోకూడదు అని చెప్పి ఉదయకాల సమయంలో మీరు జ్ఞాపకం చేసుకోవాల్సిన వారు ఉంటున్నారు. మర్చిపోవద్దు, జ్ఞాపకం చేసుకోండి అని చెప్పి అంటున్నాడు. ఈ జ్ఞాపకం అనే మాట, ఎవ్రీ మాట, జక్రూన్ అనే ఈ హెబ్రీ పదానికి 3 అర్థాలు ఉన్నాయి. ఏంటంటే దేవుడు గడిచిన కాలంలో మీ జీవితాల్లో చేసినవి మర్చిపోవద్దు. ఈ ప్రజెంట్ సిచ్యువేషన్లో మీరు ఉంటూ గడిచిన కాలంలో దేవుడు చేసినవి మీరు మర్చిపోవద్దు. ఈ ప్రజెంట్ సిచ్యువేషన్లో ఈ యొక్క ఉన్న పరిస్థితిలో ఉండి వచ్చే కాలం అంటే భవిష్యత్ కాలంలో దేవుడు మీ జీవితాల్లో ఇంకా అభివృద్ధిలోనికి మిమ్మల్ని నడిపిస్తాడని చెప్పి మీరు మర్చిపోకండి. అంటే
భవిష్యత్ వర్తమాన కాలాలను ఈ యొక్క మర్చిపోవడం అనే పదం హెబ్రీ భాషలో దీన్ని మరి చూపిస్తూ ఉన్నారు. కనుక మరి భూతకాలంలో, భవిష్యత్ కాలంలో, మరి వర్తమాన కాలంలో దేవుడు మీ జీవితాల్లో అనేక ఆశీర్వాదాలు నడిపిస్తూ ఉన్నాడు. మన క్రైస్తవ జీవితం ఏంటంటే మరి విశ్వాసంతో ముందుకు వెళ్ళవలసిందిగా ఉంటూ ఉన్నది. విశ్వాసంతో ముందుకు వెళ్ళవలసిందిగా ఉంటూ ఉన్నది. వారు విశ్వాస యాత్రలో 40 సంవత్సరాలు ఒక మజిలీ తర్వాత ఒక మజిలీ 40 ఎన్కాంప్మెంట్స్, 40 మజిలీలు వారు చూశారు. 40 మజిలీలు, ఒక మజిలీ అయిపోయిన తర్వాత ఆ పాత ఎక్స్పీరియన్స్ అయిపోయింది. కొత్త ఎక్స్పీరియన్స్ లోనికి దేవుడు నడిపిస్తూ ఉన్నాడు వారిని. ఇంకొక దాంతో వారిని తృప్తిపరుస్తూ ఉన్నాడు. లేదని బిడ్డలా, మన జీవితాల్లో దేవుడు మరి ఆయన తన కార్యాలను నూతనపరుస్తూ ఉన్నాడు మన జీవితాల్లో. ఇశ్రాయేలు వారి జీవితాల్లో ఎలాగైతే నూతనపరిచి నడిపించాడో మీ జీవితాలను కూడా అదే విధంగా, మీ గృహాన్ని అదే విధంగా నడిపించే దేవుడిగా ఉంటూ ఉన్నాడు. మరి గృహం అనేక మందికి ఆతిథ్యం ఇచ్చే గృహంగా, దైవ సేవకులను ప్రేమించే గృహంగా, ప్రార్థించే గృహంగా, మరి వాక్యానుసారంగా ఉండే గృహంగా గృహం ఉండాలని చెప్పి నేను ఆశిస్తూ ఉన్నాను. దేవుడిని ప్రార్థిస్తూ ఉన్నాను. మరి దేవుడిని మీరు అన్నడూ మర్చిపోకుండా మరి మీరు మరి గృహంలో ఉన్నంత కాలం ఆయన స్తుతించి ఇంకా మరి చక్కని ఆశీర్వాదాల కొరకు, అంటే మన పరిస్థితి ఏంటంటే ఇక్కడతో ఆగిపోదు అనుకోవచ్చు. మనం రికార్డేసుకున్న అంత ఫినిష్ అయిపోయింది అంతే అని అనుకోవద్దు. ఎప్పుడు ఇంకా దేవుడు మన ఎలా బ్లెస్ చేస్తాడు అనేది మీరు చూడవలసిన వాళ్ళుగా ఉంటున్నారు. కనుక ఈ జీవితాలు ఆయన కనిపించుకొని ఈ జీవితాల్లో ఆయన స్థుతించే వారిగా మీరు ఉండాలని చెప్పి ఈ మాటలు మరి తెలియజేస్తూ ఈ మాటలు చూస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించిన లేదంటారా ఈ సమయంలో రేటింగ్స్ చెప్పడానికి కుమారస్వామి గారు శుభాకాంక్షలు తెలియజేస్తారు. ప్రదేశం కావాలని నాకు ఏంటంటే ఈ కన్స్ట్రక్షన్ అవుతున్నప్పుడే ఆఫ్ కన్స్ట్రక్షన్ తర్వాత కొనుక్కోవచ్చు. ఆయన నా మాట ఏం చెప్తే అది వింటాను. ప్రస్తుతానికి మా ఇద్దరు పరిస్థితి మేము కలిసి పనిచేసాం కాబట్టి ఆ దాని ప్రకారం ఇందులో ప్రవేశించారు. ప్రవేశించిన మీరు దేవుడితో దేవుడు కూడా ఇన్ని దేవుడు నిత్య ఆయురాల ఐశ్వర్యంతో ఇంట్లో ఉండాలని కోరుకుంటున్నాను. మాస్టర్ గారి పక్కన కూర్చున్నటువంటి మా మామగారు అలెగ్జాండర్ గారు, అత్తగారు మేరీమన్ గారు, వారి యొక్క పెద్దలుడిగా నా కుటుంబం తరఫున మా తోడేళ్ళు గారు రవీంద్రనాథ్ గారు, మా మంత్రులు నిర్మల్ గారిపై ఈ మంచి గృహాన్ని అన్ని ఫెసిలిటీస్తోని అన్ని వసతులని ఇచ్చినందుకు ఈ కుటుంబాన్ని మరి మిక్కిలిగా ప్రభు దీవించి ఆశీర్వదించాలని, మరి మీదట మరి భాష గారి వాక్యంలో చెప్పినట్టుగా ఇది ఒక్కటే కాదు, స్టార్ట్ వారి వివాహం అయినప్పటి నుంచి కూడా ఈ రోజు వరకు కూడా అనేకమైన ఉపకారాలు, అనేకమైన మేలు కుటుంబానికి దేవుడు దయచేసి ఉన్నాడు. మంచి ఉద్యోగం చేసుకున్నారు, మంచి ఆక్యుపేషన్ ఉంది, పిల్లలు బాగా చదివిస్తున్నారు, వారి కన్స్ట్రక్షన్లో వాళ్ళు పెరుగుతున్నారు. ఎందుకంటే మనము ఆశించవలసింది ఏం లేదు. ఇక దేవుని రాకడ కొరకు ఇదే విశ్వాసంలో దృఢమైనటువంటి నమ్మకంతో మరి దేవునితో అడుగు వేసుకుంటూ వాక్యానుసారంగా యేసు వైపు చూస్తూ వాడు కొనసాగిపోతారని ఈ గృహాన్ని వాడు చక్కగా ఇది ఉపయోగించుకుంటూ కొన్ని వసతులు ఉపయోగించుకుంటూ అతిథుల్ని మరి శ్రేయోభిలాషుల్ని
మరి అవసరంలో అక్కడలో ఉన్న వాళ్ళని కూడా వాళ్ళు మంచి హాస్పిటాలిటీతో ఆదరించి ఆ ఆదరణ దయచేస్తారని, వారు ఇంకా మంచి మనసు ఈ కుటుంబానికి దయచేసి అనేక మంది దైవజనులు కూడా వాళ్ళు ఆదరిస్తారని మరి నా కుటుంబం తరపున శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇంతటితో ముగిస్తున్నాను. థ్యాంక్ యూ సార్. మీరు చెప్పాలి. ఆయన చెప్పాలి. దేవాది దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు నామములో దైవజనులు పాస్టర్ గారికి, పాస్టర్ గారికి, మరియు చేరి ఉన్న పెద్దలందరికీ కూడా ఈ నూతన గృహ ప్రవేశ ఆహ్వానానికి వచ్చినందుకు మీ అందరికీ ముందుగా నా నమస్కారాలు. దేవాది దేవునికి వందనాలు, స్తోత్రాలు చెప్తున్నాను. మరి రవీంద్ర గారు, నిర్మల గారు నాకు అక్క బావ. గత వాళ్ళ జీవితాల్లో మా కుటుంబంలో మేము దేవుడు ఎన్నో మేలులు మాకు చేశారు. ఆ మేలులో ఇదొక మేలు, నూతనకరమైనటువంటి మేలు. అనేకమైనటువంటి దీవెనలు ఇచ్చారు దేవుడు. మరి ఆర్థికపరమైనటువంటి, అలానే మరి బలహీనమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు కూడా, ఆరోగ్యపరంగా ఉన్నప్పుడు కూడా మాకు మంచి శక్తిని, బలాన్ని ఇచ్చి దేవుడు మమ్మల్ని లేవనెత్తారు. మా కుటుంబాలన్నింటినీ కూడా, అందరినీ కూడా మంచి ఉన్నతమైన స్థితిలో దేవుడు ఉంచారు. మా కుటుంబాలన్నిటిలో మరి మా చిన్నక్క, మా బావగారు ఈ నూతన గృహం ఈరోజు ప్రారంభం, ఇంకా నూతన గృహప్రవేశం సందర్భంగా మరి మీరందరూ ఇచ్చేసినందుకు మీకు వందనాలు, స్తోత్రాలు దేవుని పేరిట తెలియజేస్తున్నాను. మరి కోవిడ్-19 వల్ల మరి ఎక్కువ మందిని ఆహ్వానించలేకపోయారు. దానివల్ల క్షమించడం కోరుచున్నాను. మరి అలానే ఆ కుటుంబం తరఫున మీ అందరికీ నమస్కారాలు తెలియజేస్తున్నాను. మరి ఇప్పుడు మధ్యాహ్నం విందు ఏర్పాటు చేశారు. ఆ విందుని అందరూ ఆర్పించి వాళ్ళని మీ యొక్క అభినందనలతో, అలానే దేవుని ఆ కుటుంబాన్ని ఎప్పుడు మీ యొక్క గృహాలలో, మీ యొక్క పర్సనల్ ప్రేయర్లో గుర్తు చేసుకోవాల్సిందిగా, మరి ఆ కుటుంబాన్ని దేవుని కృపలో నిండుగా నూరేళ్ళు ఆ కుటుంబం దేవుని ధైర్యాన్ని వాళ్ళు ఎదగడానికి సహాయం దయచేయమని, కుటుంబాల్లో గుర్తు చేసుకోమని మరొకసారి మీ అందరికీ కూడా మనవి చేస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చినటువంటి దైవజనులకి, ప్రజలందరికీ కూడా వందనాలు. థ్యాంక్ యూ.
మహాపరిషుద్ధ మహోన్నత మీ కొరకే వర్ణాలు మీ శాఖ వర్ణాలు స్తోత్రాలు గొప్ప దేవుడు సర్వోన్నతుడైన కుమార్తె కుమారుని ప్రేమించిన తండ్రి నూతన గృహాన్ని మనకి ఇచ్చినందుకు వర్ణాలు స్తోత్రాలు తండ్రి ఏదైనా కానీ ప్రభావం మహిళపరిచినట్లునైనా మాకు ఆశీర్వాదంగా ఉంటారు ప్రభావ చేసుకుంటున్నాం ప్రభావ అందరూ ఉంది దీవించిన ఆశీర్వించిన దాన్ని బట్టి వందనాలు సేవకులు బట్టి వందనాలు ప్రజలందరిని బట్టి నీకు వందనాలు ఈ గృహం నాకంటే దీవించిన బహుమానం కానీ దీవించి ఆశీర్వదించాలి అనేక ఆత్మీయులు అనేక సేవకులను దీవించేవాళ్ళు కార్యకర్తలు ఎవరిని దీవించాలి కుటుంబాంతట్లో నీ కాపుదల దీవించడానికి వందనాలు చెల్లించినందుకు మహిమాగత ప్రభావం వెయ్యి ఆరాధిస్తుంది మా ప్రభువు మా రక్షణ వేసి నాకు అడుగుతున్నాము దేవుడు మరి బట్టి వందనాలు నాన్న బట్టి వందనాలు దేవుడు చక్కని గృహాన్ని మరి దేవుడు దేవుడి గృహాన్ని ఇచ్చినందుకు మరి దేవుడు వందనాలు అందరూ కూడా వచ్చి మరి బాబు దేవుడు శాశ్వతించినందుకు కూడా వందనాలు దేవుడు ఇప్పుడు కూడా దేవుని కృప దేవుని ప్రేమ దేవుని ఆరాధనతో చిన్నటాలని గృహాన్ని దేవుడు దీవించాలని దేవుడు లేకుండా మనకి ఏమి లేదు కాబట్టి ఇంకా దేవుని ఎక్కువగా బయటపరచాలి మరి మీరు అందరూ తెలుస్తున్నాను మీకు కూడా నా వందనాలు తెలియజేస్తాను దానికి దేవుడిని గొప్ప దీవించాలి ప్రభు నామాన్ని స్తోత్రమండి వేదిక దైవజనులు అదేవిధంగా బంధుమిత్రులు మా బావగారు కుటుంబంతో వచ్చారు అదేవిధంగా ఉపవాసం గారు కూడా ఆనందంగా వచ్చారు స్టీవెన్ పాల్ గారు అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమానికి గ్రామపూర్వక ఆహ్వానం అందుకొని వచ్చినందుకు వాళ్ళందరూ కూడా మా పెద్దోళ్ళ తరఫున తెలుపుతున్నది దైవజనులకు ఎన్ని ఆటంకాలు ఉన్నా ఎన్ని కొండలు ఉన్నా సరే ఆయన్ని కూడా పిలిచినందుకు ఆయన టైంకి వచ్చి ఈ యొక్క ప్రాంతంలో ఆరాధనలో జరిపించినందుకు ఐదారికి కుటుంబాన్ని కూడా మనం తెలియజేస్తున్నాను. ఈ యొక్క కుటుంబం పెద్ద నా కుటుంబం గురించి చెప్పాలంటే మా తాతగారి నుంచి మేము దేవుడు నమ్ముకోవాలి. మా తాతగారు వాటిని నిరాశనంగా మేము మక్కువలో ఉంటే ఆయన మిషనరీగా పనిచేశారు. రత్నం గారికి ముగ్గురు కొడుకులు, పెద్ద ఆయన మా నాన్నగారు, రెండో ఆయన మంచిగా ఉన్నారు పోషిత గారు, మూడో ఆయన సాలు ప్రకాశ్రావు గారు, ఆల్బర్ట్ గారు కాబట్టి బాగున్నారు. మేమంతా కూడా దేవుడి దయలోనే మేమందరం కూడా కొంచెం మా నాన్నగారు మిషనరీ స్కూల్లోనే పనిచేశారు. అక్కడే ఉండి ఆ యొక్క చర్చి డెవలప్మెంట్ కూడా చర్చి ఎవరు డెవలప్ చేశారంటే సత్యానంద మాస్టర్ గారు చేశారు అని చెప్తారు. అంటే సత్యానందం గారు ఫ్యామిలీ అలాగే ఇప్పుడు వరకు అవుతూనే ఉంది. మా తాతగారి నుంచి ఇప్పుడు నాన్నగారు చనిపోయిన తర్వాత ఒక పెద్ద గారు దాన్ని కంటిన్యూ చేస్తున్నారు. ఆ చర్చి ఆ విధంగా నడుస్తుందండి. మేమంతా దేవుడు యొక్క దయలోనే మేము పెరిగాము. నేను నా కుటుంబంలో నాకంటే ఇద్దరు పెద్దవాళ్ళు ఉన్నారు. నేను మూడో వాడిని తమ్ముడు థామస్ గారు ఉన్నాను. అయితే నేను మనటువంటి చదువు అంటే కొంచెం నాకు అశ్రద్ధ, పెద్ద ఇంట్రెస్ట్ అంటే చదివి కూడా కాదు. అలా ఎస్ఎస్సీకి వచ్చాను. వచ్చిన తర్వాత ఎస్ఎస్సీ ఫస్ట్ ఇయర్ పోయింది ఫస్ట్. ఎందుకు చదవకేయాలి చదవకపోతే తర్వాత రెండోసారి పెట్టాను. రెండోసారి కడితే అప్పుడు కూడా పోయిందని వచ్చింది పేపర్ బాగా పరిశ్రమ ఎందుకు పోయిందా కొంచెం నేను బాగా అయితే మార్క్స్ లిస్ట్ వస్తాయి కదా, అందులో పాస్ అనేది వచ్చింది. పాస్ అయిన వచ్చి నా నాన్నగారితో కొంతమంది ఏం చెప్పండి వీళ్ళు చదవడండి మాస్టర్ కోర్సు పంపించేది అన్నారు. మా ఫాదర్ అదేమన్నారు, చదువురాడు పాస్తా ఏది లేకపోతే పాస్తా
చదువులేని పాటలు పంపిస్తామా అని మా సారు పంపించారు. ఎలాగైతే తంగరాజు గారు వచ్చారండి. తంగరాజు గారు వచ్చి అక్కడ మొత్తం మీద నేను మిషన్లో దీంట్లోనే చదువు జాబ్ కూడా చేశాను. మాస్టర్ గారు పంపకపోయినా నేను శిష్యులని జాబ్ చేశాను. ఆ దీవెనలు మాత్రం నాకు దేవుడు అందించాడు. ఎందుకంటే నా సేవ 30-40 సంవత్సరాలు నేను లెప్రసమిషన్లో పనిచేశాను. లెప్రసమిషన్ ఒక దగ్గర కాదు, చాలా దిక్కులో చేసి ఆఖరికి లూజులో రిటైర్ అయ్యాను. ఆ కుటుంబం నా వైఫ్ హెచ్వీగా పనిచేసి ఆవిడ రిటైర్ అయిపోయాడు. నా పెద్ద కొడుకు రవీంద్ర ఆవిడ ఫిజియోథెరపిస్ట్గా పనిచేస్తున్నాడు. ఆయన వైఫ్ జన్మల తర్వాత రెండో వాడికి హెల్త్ బాగోలేక వాడు నా దగ్గర పెట్టుకొని ఇది బిజినెస్ సప్లైస్ బిజినెస్ చేస్తున్నాడు. మా అమ్మాయి వచ్చింది స్టాఫ్ ఆవిడ. ఈ విధంగా నా కుటుంబం మేము అప్పుడే సెటిల్ అయ్యి ఇప్పుడు మ్యారేజ్ అయ్యి జాబ్ నుంచి ఎవరు స్కాటర్ అయిపోయారు. ఈ విధంగా మా పెద్దవాడికి దేవుడు అనుగ్రహించినట్టు ఈ యొక్క రెండో గృహాన్ని దీన్ని దీవించాలా అని దేవుడిని ప్రార్థిస్తున్నాం. ప్రతి ఒక్కరు కూడా వారిని గుర్తుపెట్టుకొని వారిని ఉంచుకొని మీ ప్రార్థనలను గుర్తు చేసుకోండి. వారు ఇంకా దేవుడు బిడ్డలు కూడా దీవించి ఆశీర్వదించాలని కోరుకుంటున్నానండి. ఈ కార్యక్రమం చక్కగా జరిగించినందుకు పాస్టర్ గారికి, ఆశ్రమ గారికి, కొంచెం పెద్దలందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా మా ఊరి పాస్టర్ గారు ఉంటున్నారు. ఈయన సేవ కూడా చక్కగా జరగాలని దేవుడు కోరుకుంటున్నాను. ఇది అయిపోయిన తర్వాత విందు ఏర్పాటు చేశారు. చక్కగా విందు ఆర్పించి అందరూ కూడా వాళ్ళ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను. ప్రార్థన చేసుకుంటాం. సర్వశక్తి కలిగిన తండ్రి, కృపగలిగిన మా ప్రభావ, జీవాధిపతి, జీవం కలిగిన దేవుడు, ఆయన కేవలం నీ కృప చెప్పునే, నీ ప్రేమ చెప్పునే తండ్రి. నేను నీ యొక్క వాత్సల్యం మా పట్ల చూపించి, నీ కరుణ వాత్సల్యాన్ని కరుణించి దేవా, నేను మా ప్రియులు ఆయన మరి రవి గారి కుటుంబాన్ని మీరు ప్రేమించి విధానానికి వందనాలు చెల్లించుకుంటున్నాను. ఆయన తన సత్యమైన గారు బట్టి, తన బిడ్డలో బట్టి, వారిని ప్రేమించి ఇచ్చిన నూతన గృహం బట్టి మీకు మహిమ చెల్లిస్తున్నాను తండ్రి. నేను ఇలాంటి గొప్ప గృహాన్ని అనుభవించినందుకు వందనాలు మా గొప్ప. ఈ కుటుంబానికి కలిగిన ప్రతిదీ సమస్తమును కాచి కాపాడి కంచి వేసి కరుణించి నేను ఎల్లప్పుడూ నీ కనుదృష్టి ఉంచి తండ్రి ఈ గృహంలో శాంతి, సమాధానం, ఆనందము నేను నెమ్మది దయచేయండి తండ్రి. నేను ఈ గృహంలో లోపలికి వచ్చినప్పుడు, విశ్రామించినప్పుడు, విశ్రాంతి తీసుకుంటున్నప్పుడు అయ్యా నైనా నీ కృప చూపించి వీళ్ళ సంతోషం ఉండేలా సహాయం చేయండి తండ్రి. దేవా, ఎలాంటి దుష్టశక్తులు పని చేయకుండా, దుష్టుడు ఎలాంటి కలిగించకుండా నేను ప్రతి గృహం అంతట్లో కూడా నీ కృప చూపించి, ప్రతి గదిలో కూడా నీ యొక్క శక్తిని తోడి నీ కృపను అనుగ్రహించండి, వెలుగు వచ్చి నీ కుటుంబాన్ని, గృహాన్ని ప్రత్యేకంగా దీవించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆయన ఈ కుటుంబంలో ప్రతి బిడ్డను కూడా నువ్వు ఆస్వాదించమని మేము ప్రార్థిస్తున్నాం. దేవ సహాయం చేయండి. ఈ గృహంలో ప్రార్థించినప్పుడు తండ్రి, నేను వేడుకున్నప్పుడు, నేను నీతో సహవాసం చేస్తున్నప్పుడు నేను ఈ కుటుంబం అంతా కూడా నేను పచ్చని మొక్కల వల్ల నేను చక్కగా నేను కుటుంబం అంతా వదిలేలాగా సహాయం చేయండి. నేను కృప చూపించండి. ఆయన మరి నీ కుటుంబంలో సమస్తము నీవే ఏ లోటుపాటు లేకుండా సహాయం చేయండి. ఈ గృహం ద్వారా బిడ్డలకు ఎలాంటి నష్టము జరగకుండా లాభాన్ని కలిగించండి, దీవిని కలిగించండి. నువ్వు ఆస్వాదించమని మేము ప్రార్థిస్తున్నాం. దేవ సహాయపడండి. ఈ గృహం ఇచ్చినందుకు ఏ దుష్ట మనుషులు కూడా ఏమాత్రం తగలకుండా కాపాడమని, మీరు మహిమ పొందమని మీరు కృప చూపించిన ప్రార్థన చేస్తున్నాం. మా పిల్లలు ఎంతగానో భయభక్తులు కలిగి నేను ఎరిగి నిన్ను నమ్మి నేను వదలక నడిపిస్తున్నందుకు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభావ. నేను మరి అత్తకి ఇచ్చిన ఉద్యోగం బట్టి వందనాలు. పిల్లల చదువులో మరి మాయగా చూస్తున్న ఉద్యోగంలో అన్ని విషయాలను తోడుకున్నందుకు వందనాలు చెల్లిస్తూ, ఈ గృహం ఇచ్చినందుకు నీకు మహిమ చెల్లిస్తూ, ఇదిగో నేను తల్లిదండ్రుల సమక్షంలో, దేవుని సేవకుల సమక్షంలో, బంధువుల నేను సమక్షంలో కలిసి ఈ గృహంలో ఈ విధంగా ఈ దినము నా ప్రభావ ఈ విధంగా ప్రతిష్ఠించడానికి నీవు జరిగించిన ఈ కార్యానికి వందనాలు, స్తుతి, స్తోత్రాలు చెల్లించుకుంటూ, ఈ గృహంలో ఎల్లప్పుడూ కూడా నీవు తోడుకుని, నీవు అధిపతిగా ఉండి నీవే సమస్తము సమకూరు జరిగించినాను. ఇంకా ఈ గృహంకి ఏం కావాల్సి ఉన్నదో, బిడ్డలకి ఏం కావాల్సి ఉన్నదో తండ్రి నీవే అన్నీ జరిగించమని నేనే మహిమ పొందమని ప్రార్థన చేస్తూ, ఈ భౌతిక ఈ గృహం మాత్రమే కాదు, శాశ్వతమైన గృహం కొరకు ప్రయాసపడడానికి, నీతో ప్రతి విషయంలో పనివేసుకోవడానికి, నీ కొరకు సువాసనగా సాక్షిగా బ్రతకడానికి
ఈ కుటుంబాన్ని నిలబెట్టుకోమని ఆశ్రయించమని దేవా, ఈ గృహం ద్వారా నేను ఈ చుట్టూ గృహాలన్నీ కూడా నీ సాక్షాత్తంగా ఈ గృహము నీవే సాక్షిగా ఉంచుకోమని దీవించి సహాయపడమని మీరే నేను ఈ కుటుంబాన్ని నిండుగా దీవించి సహాయం చేయడం యోగు కుటుంబానికి కలిగిన చుట్టూ నువ్వు కంచి వేసినట్లుగా తండ్రి ఈ బిడ్డలు ప్రతి కష్టార్థం కూడా నాశనం కాకుండా అన్ని విషయాలను దీవించి సహాయపడి చల్లగా గొప్పగా పచ్చగా ఈ కుటుంబం ఉండేదాన్ని సహాయం చేయమని నీకు కృప చూపించమని కుటుంబ సభ్యులను ఈ నూతన గృహమును మీకు అప్పగించాలని వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఈ నామ పరిశుద్ధుడు మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మని సహవాసము ఎల్లప్పుడు సదాకాలం మనందరికీ ప్రత్యేకంగా రవీంద్రనాథ్ దయానంద్ గారికి, మరి రజనా గారికి, వారి కుటుంబానికి, గృహానికి తోడేని నడిపించి ఆశీర్వదించి దీవించి కాపాడుగా. ఆశీర్వాదం Thank you.